జ్యోతి అయితే జీవన పెళ్ళికి కావాల్సిన చీరలన్నీ సెలెక్ట్ చేసి పక్కన పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి హైమావతి వస్తుంది. హైమావతి రాగానే అత్తయ్య గారు రండి ఎలా వచ్చారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక హైమ అయితే ఏంటమ్మా జీవన పెళ్ళికి ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలి అన్నవేసి తీసి పెడుతున్నావా అంటే అవునా అత్తయ్య గారు జీవన కోసమే అని చెప్పి అంటుంది. ఆ మాటలకు సరేనమ్మా నేను కూడా కొన్ని నగలు అవన్నీ కూడా తీసి పక్కన పెట్టాను. దగ్గరుండి మేనమే చూసుకోవాలి పెళ్లి పనులన్నీ ఇంకా ఎన్ని రోజులు లేదు కదా అని చెప్పి అంటుంది. దాంతో అక్కడికైతే సూర్య వస్తాడు. ఏంటమ్మా ఇలా వచ్చావంటే నాకు చిన్న పని ఉందిరా నేను బయటికి వెళ్ళి వస్తాను మీరు పెళ్లి పనులు చూస్తూ ఉండండి అని చెప్పి అంటుంది హైమావతి. ఆ మాటలకు అవునా అమ్మ సరే పదమ్మ నేను కూడా వస్తాను నీతో పాటు అని చెప్పి సూర్య అంటాడు. ఆ మాటలకు అమ్మో ఇప్పుడు సూర్య వస్తే నేను ఏ పని మీద వెళ్తున్నానో వాడికి తెలిసిపోతుంది. లేదు సూర్య నేను డ్రైవర్ని తీసుకొని వెళ్తానులే అని చెప్పి అంటుంది. లేదమ్మగారు డ్రైవర్ని నేను చిన్న పని మీద బయటకు పంపించాను అందుకే నేనే డ్రాప్ చేస్తాను పదండి నేను తీసుకొని వెళ్తాను మిమ్మల్ని అని చెప్పి సూర్య అంటూ ఉంటాడు. ఆ మాటలకు హైమావతి అయితే లేదురా మనకి ముందుగా పెళ్ళి ఉంది పెళ్లి పనులు మీరే దగ్గరుండి చూసుకోవాలి నేను నా పని మీద వెళ్తాను ఎవరినో ఒకరిని తీసుకువెళ్తానులేండి అని చెప్పి అంటుంది. ఆ మాటలకు జ్యోతి అయితే అత్తయ్య గారు అయితే బయట సీను ఉన్నాడు సీనుకి కార్ డ్రైవింగ్ ఎలాగో వచ్చు సీనుని తీసుకొని వెళ్ళండి అని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.